ఆకుకూరలు ఇది ఆకా ఇది గోంగూరమ్మా ఆకు చూసి మిరపకాయలు యాడి మిరపకాయలు ఎవరు ఆడు ఎవరు కేర్టేకర్ ఎవరు ఏంటి ఆకు వచ్చి పెట్టినారు దీంట్లో ఇది ఆకంటారు దీన్ని ఏంటా మీరు అన్న పారేసింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం భోజనానికి ఈ మిరపకాయలు అంటారు దీంట్లో ఈ మిరపకాయలు అక్కడ ఇక్కడ చూడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కదా కానీ నేను టిఫిన్ చెప్తున్నాను సార్ వీళ్ళు వచ్చుకున్నారు చూడలేదు దీన్ని మిరపకాయ అంటారమ్మా కుచ్చిపోయినది పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి సార్ అవి వేసుకునేది వేసినారు ఉన్నాయి పచ్చిమిరపకాయలు మిరపకాయ ఇంత అధ్వానంగా నువ్వు మెయింటైన్ చేస్తా అసలు కుచ్చిపోయిన ఆకులు అనేసి ఇది ఇది గోంగూర ఎందుకు ఇంత పిల్లలకు ఆకు వలుసుమని చెప్తే వీళ్ళు ఇది 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 ఆక నేను వచ్చినా తీసేచ్చాను నేను చూసి అన్ని కడిగిపించేసి ఏం చెప్పండి ఇంత అధ్వానంగా నువ్వు కిచెన్ ఇది గ్రైండరు తాగే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి వంకాయలు అవి పారేసాడని చూస్తే అది వేసినాం అవి కాదంటే చెప్పచ్చు పారేసిన మిరపకాయలన్నీ తీసుకొచ్చి కాదు చూడండి నీ అవతారం ఈ వంకాయలు అంటారు ఆర్గ్యుమెంట్ చేయొద్దు వంకాయలు అంటారు నేను పుచ్చిపోయినట్టు అవి వంకాయలా అయ్యి ఈ మిరపకాయలన్నీ తీసుకొచ్చి దాంట్లో కూరలు వేసి పెట్టాం ఏం లాభం పచ్చిమిరపకాయలు ఉంటే ఏం లాభమ్మా నువ్వు చేసే పని ఏమేంటా నువ్వు తీసుకోవచ్చు ఫోన్ చేసి వాళ్ళకి బాగాలేదని మళ్ళీ రిటర్న్ ఆటలని పంపిస్తున్నారు ఎవరు కాంట్రాక్ట్ రవిశంకర్ అని అక్కడ మైల్ గురించి వస్తాయి సార్ ఫోన్ కలిపతా బిర్యానీ తింటారు తింటారు ఫస్ట్ సైడ్ వచ్చే మార్కులు ఎన్నింటి నీకు కూడా నీకు నువ్వు వచ్చారు సెకండ్ ఇయర్ ఏ గ్రూప్ నువ్వు 9 మార్కులు అన్ని దాంట్లో టీచర్లు ఉండవు లెక్చర్స్ అన్ని పుస్తకాలు అన్నీ వచ్చినాయి మొత్తం ఇంకా రావాల్సి నోట్స్ ఉండాలి నువ్వేమో నీ సెకండ్ ఇయరా ఏ గ్రూపు ఏ ఊరు మీది అంటే ఏ పెట్టాలి మంచిగా ఉప్మా పీనట్ చట్నీ బాయిల్ పెట్టాలి ఒకటిను నీకు బ్రేక్ఫాస్ట్ పెట్టింది గవర్నమెంట్ ఇక్కది కాదు నేను బయటకు పెట్టే పిల్లలకు పిల్లలు ఒపీనియన్ కాదు పిల్లలు ఒపీనియన్ ఎవరు చెప్తారు నీ మాటలు ఎవరు నమ్ముతారు ప్రిన్సిపాల్ కాదు ప్రిన్సిపాల్ లైన్ కాదు బాయిలర్ నువ్వు పెట్టాలా బాయిలర్ ఎందుకు పెట్టాలి ఇప్పుడు ఈ ఏడు నువ్వు రోజు పెట్టలేదు కాదు నాకు తెలిసి వచ్చింది నేను మీ ప్రిన్సిపాల్ కలుపు ప్రిన్సిపాల్ కాలేజ్ ఇద్దరు కలుపు ఎందుకు పెట్టాలి బాయిలర్ ఎవరు తీసుకో మీరు ఎవరు ఇన్ఛార్జ్ జరిగిస్తున్నారు కలుపు మీ ప్రిన్సిపాల్ కలుపు మీ కంటాక్ట్ ఇద్దరు ఎన్ని ఇట్లాడని ఈ గుర్చిపోయినట్టు చూస్తే మీరు అన్నం పెట్టుకున్నారు అన్నీ టై కాదు నువ్వు పెట్టింది తీసుకోండి తీసుకోండి అందరూ ఇట్రండి మా చిన్న ఇట్రండి అన్న 6:30 పాలు ఇవ్వాలా 6:30 పోయాలి పాలు ఎగ్ ఇవ్వాలి ఉదయం పూట ఎగ్ కొంచెం అడగాల మేడం మాకు ఎన్ని ఇవ్వాలి కదా గవర్నమెంట్ మా కోసం సౌకర్యాలు ఇస్తాను కదా అని చెప్పి మీరు అడగకుంటే అడగాల గవర్నమెంట్ మీ మీద ఇంత ఖర్చు పెడతాను కదా మీకోసమే కదా పెట్టే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు
అయితే మాకు ఇప్పుడు మాకు 16:30 పాలు ఇవ్వాలి మేడం మాకు ఇవ్వండి. మాకోసరం కదా గవర్నమెంట్ పంపించింది, మాకోసరం కదా ఎగ్గు పంపించింది. పొద్దున్న అడగాలి టీచర్ను అడగాలి ఏం కావాలి ధైర్యం ఉండాలి మీరు అడగాల. వాళ్ళే చెప్తారు ఇప్పుడు పెట్టుకుని మధ్యాహ్నం పెడతానంటారు, మధ్యాహ్నం వచ్చి నేను అడిగితే రాత్రి పెడతానని చెప్తానని చెప్తారు. మీకు దండిగా సౌకర్యాలు ఉన్నది గవర్నమెంట్, అన్నీ మీకు ఏమేమి వచ్చేది ఎన్ని ఇవ్వాలి. మీకు ఆయిల్కు దీనికి సబ్బులకు ఎంత ఇస్తున్నారు, వాళ్ళే ఇచ్చిస్తారు, మీకు డబ్బులు వస్తున్నాయి చూడండి కదా. ప్రిన్సిపాల్ గారు నమస్తే అమ్మా. గుడ్ మార్నింగ్. ఒకసారి వచ్చి లోపల పొద్దున పూట ఏం జరుగుతుంది మెస్ చూసుకో. కుచ్చిపోయిన మిరపకాయలు, కుచ్చిపోయిన వంకాయలు, కుచ్చిపోయిన ఉండి ఫస్ట్ ఈనమ్మా తల్లి ఫస్ట్ మెను ఏం ఫాలో కావాలి. ఈరోజు పొద్దున 6:30కి మిల్క్ ఇవ్వాలా. నువ్వు ఇప్పుడు 2 మిల్క్ పెట్టేసి నేను వచ్చినా అని చెప్పి మళ్ళీ మిల్క్ అంటే చెప్తాను. ఎగ్ ఎందుకు ఇవ్వాలి మార్నింగ్? నువ్వు ఎక్కడిచ్చేది? నేను ఉన్నా, నేను ఇన్నే ఆఫ్టర్నూన్ కాదు నీకు మా ముందు చెప్తా. మేడం ప్రిన్సిపాల్ గారు పొద్దున్న వచ్చి అడిగితే మధ్యాహ్నం అని చెప్తావు. నీకు చెప్పింది గవర్నమెంట్, నీకు స్పెసిఫిక్గా అన్ని ఆలోచన చేసి మార్నింగ్ ఎగ్ ఇమ్మని చెప్పింది. నువ్వు ఎగ్ ఇవ్వకుండా నువ్వు ఎందుకు ఎగరగొడతావు? రోజు ఇవ్వడంలో మీరు ఎగ్గిడా పిల్లలు చెప్తున్నారు కదా, ఎగ్గివు పాలు పోయి కుచ్చిపోయిన వంకాయలు కుచ్చిపోయిన పక్కలు దానికే మేము మీకు అందరికి ఉద్యోగాలు ఇచ్చింది గవర్నమెంట్. ఎందుకు పిల్లల కడుపు కొడతారు మీరు? అమ్మా తల్లి నువ్వు ఆఫ్టర్నూన్ ఇస్తావా? నేను మధ్యాహ్నం వచ్చింటే ఏం చెప్పిందివా? రాత్రి సంసారం చెప్తావు. పొరపాటు జరిగింది ఇప్పుడు, పొరపాటు ఇది 100% పొరపాటే. నువ్వు మా ఉండో ఏం నీకు బాధ? ఇప్పుడు నువ్వు ఎగ్గు ఇవ్వవు, పాలు పోయవు, కుచ్చిపోయిన వంకాయలు, ఆ మిరపకాయలు వచ్చే పశువులుగా తినవు కదా నువ్వు వేసేటి. నువ్వు వేసినవి పశువులుగా తినవు ఉంటా. నువ్వు వేసిన మిరపకాయలు, నువ్వు వేసిన మీరు తెప్పించిన గోంగూర పశువులుగా తిన ఉంటాయి. పిల్లలు తినాలన్నా పశువులు తిననేటి? కరెక్ట్ కాదు ఇది. ఏం చూసుకుంటా ఇప్పుడు? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా గవర్నమెంట్? మీ మీద తీసుకోవాలా, వాటి మీద తీసుకోవాలా? నువ్వు టెండర్ వాళ్ళు వస్తే టెండర్ తీసుకోవద్దు. టెండర్ వాళ్ళు వచ్చేప్పుడు నాసిరకం వచ్చేప్పుడు నువ్వు తీసుకోవద్దు. గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది కాంట్రాక్టర్కు. నువ్వు తీసుకోవద్దు. నువ్వు చెక్ చేసుకొని 1-4 మాటలు చెక్ చేసుకొని నాకు ఇది రిటర్న్ చేయి సరిగా లేకుంటే తీసుకోమని చెప్పి నీకేం గవర్నమెంట్ చెప్పిందే? ఏ కుచ్చిపోయినట్టు తెచ్చినా కానీ తీసుకోమని. ఇనికి మీరేనా వెళ్తూ ఏది కిచెన్ స్టోర్ సంబంధం కాదమ్మా. ఈ పిల్లలకు వచ్చిన పాలు నువ్వు పిల్లలకు వాడుకోవాలా? బాగుంటామా? నీట్గా వస్తారా? కొంచెం మేడం బాగుంది. సరే చూసుకుంటున్నారు మీరు. నీళ్ళలో కొంచెం వేసేసిన పురుగు చిన్న ఏదో ఉన్నా కానీ పోతాయి సపరేట్ గా. ఎక్సైజ్ ఎక్కడ రాకడమ్మా? ఎన్నుడే ఎగ్స్ నీ మధ్యాహ్నానికి ఎన్నుడే ఇప్పుడు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎన్నుడే పోదానికి ఇటడే ఇంత చిన్న ఎందుకు తీసుకుంటావు? 50 గ్రాములు ఉత్తుగా వేసి తీసుకో. డబ్బులు ఇస్తాను గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడంలే మీకు. ఇది ఎంత అంటారు దీన్ని? పావులు ఎట్లుండే? ఎవరు కాంట్రాక్ట్ దీనికి? ఏమని చెప్పినారా పారేసినట్టు? చెప్పినదే కదా మాట్లాడతానమ్మా ఎమ్మెల్సీ. మీరు చెప్తేనే కదా మేము చేసేది. మా కొద్ది మేము చేస్తామా? ఎందుకు చెప్తారు మరి? లేనప్పుడు చెప్తారా?
నువ్వు ఇప్పుడు చిన్న చౌకు ఏమేమి సప్లై చేస్తావు నువ్వు? ఎగ్స్ నువ్వు 50 గ్రాములు వెయిట్ ఉండేంటి ఇలా నువ్వు పావులేల గుడ్లు బెల్లగాల గుడ్లు సప్లై చేస్తే కుదరదు. రిటర్న్ తీసుకొని 50 గ్రాములు కొలిపించి తూకం వేయించి ఇచ్చేసిపో. మీతో కూరగాయలు ఎవరు సప్లై చేసి నువ్వు కదా. నువ్వు 50 గ్రాములు కరెక్ట్ గా ఉండాలా. 1 గ్రాము అటో ఇటో. నువ్వు 20 గ్రాములు 30 గ్రాములు గుడ్లు తీసుకొచ్చి నీకేం డబ్బులు ఇస్తాను గవర్నమెంట్. బిల్ ఆపమని చెప్తాం ఇప్పుడు కూరగాయలలో ఏమో కూరగాయలు కుళ్ళిపోయినట్టు మోయాల మేమే కుళ్ళిపోయినట్టు తెచ్చా మేము తీసుకుపోయి మంచిగా మోయాలి. తయారు ఇరవై. మంచి అనేదే తయారు సార్. మా పానాలు పోతాం మేము ఉండేది 40 మెత ఒకటన్నా సక్రమైనట్టు అయ్యే దిగేసాం మూలన అయ్యి ఇప్పుడు అవి కూడా కొంచెం అంటే అవి తీసుకొచ్చి ఆడెందుకు వేసిన పారేసేటండి దాంట్లో భయమన్నాయి సార్. మాకు బయట పడేసింది సార్, నేను ఇక్కడ వేయలేదు. నేనే చెప్తే అంతా బయట పడేపించిన నేను. మేడాలు చెప్తేనే మేము వినాలి. ఇప్పుడు నువ్వు చిన్న చౌకు వెజిటబుల్స్ సప్లై చేసి నువ్వేనా కూరగాయలు పుచ్చిపోయినట్టు అన్ని తీసుకొచ్చి ఈడ వేచి ఎట్లా పిల్లలకు నువ్వన్నీ అన్నో ఈ మా రైతు బజార్లో పారేసేటి తరంగానేటి ఏమైనా పశువులకి వేసేటన్ని తీసుకొని వచ్చి వేస్తాను నువ్వు ఈడ మంచిగా పంపించేదా నీకు పేమెంట్ ఆపిస్తాం. మీ హెడ్ మాస్టర్ చెప్పి ₹1 కానీ పేమెంట్ నువ్వు ఇష్టానుసారం చేసేదానికి నువ్వు ఉండేది ఈడ నీకే ఊరికి ఇస్తున్నారా డబ్బులు? పుచ్చిపోయిన వంకాయలు వీళ్ళు పనులు చెప్తున్నారు తరంగానేటన్ని తీసుకొచ్చి డేస్తాను సార్ మేము ఏరుకోలేక చచ్చిపోతున్నాం ఇవన్నీ. ఏం సర్లే తరంగానేటన్ని తీసి ఆడ వేసి నువ్వు చెప్పి వాళ్ళు చెప్తారు, వాళ్ళ అబద్ధాలు ఎందుకు చెప్తారు? సార్ నేనే మా- బాగలేదు, నేను అమ్మ, వేయమని మేడం. చెప్తాను సార్. నేను వాళ్ళు ఎందుకు చెప్తారు? నేను చూసి బాగలేదు పచ్చడి వేపిస్తాను సార్. నువ్వు పేమెంట్ చెప్తాను వాళ్ళు చెప్తారు రోజని పక్కకి ఏదైతే సార్ వచ్చి సార్ నేను ఎందుకు చెప్తాను సార్? మనం ఎందుకు వాదిస్తున్నావు? దానివల్ల నీకేమైంది ఏమవుతుంది? ఆర్గ్యుమెంట్ చేయ- నేను ముద్దరే చెప్తున్నారు, నువ్వు రెక్టిఫై చేసుకో. సర్దిద్దుకున్నా చెప్పు. తప్పు జరిగింది సర్దిద్దుకున్నా చెప్పు. నువ్వు బాయిల్లోకి తీయాల్సింది నువ్వు ఇంకొకటి ఎగరగొట్టావు దానికంటే నీకు ఏమైనా పనిష్మెంట్ ఉంటుందా? అమ్మా బయట చెప్పొద్దు, దేవుడు చెప్పాను మధ్యాహ్నం ఇచ్చేదానికి. అంటే నీకంటే నువ్వే గవర్నమెంట్ కానీ పెద్ద నేనే పర్మనెంట్ నెల నెల మారుతుంటా ఎవడన్నా కానీ కాక గవర్నమెంట్ నువ్వు పెద్ద గవర్నమెంట్ నువ్వు పెద్ద. నీ పైన గవర్నమెంట్ ఉందా గవర్నమెంట్ పైన ఉండవు చెప్పు. ఎందుకంత నీకు ఏం చెప్పినారు తింటారా లేదా పిల్లలు నీకు అనవసరమైన పని. నువ్వు పొద్దున 6:30 పాలు ఇవ్వాలి 6 నీకు టిఫిన్ తినేటప్పుడు ఇచ్చేదానికి తీసుకొని పిల్లలు వాడు హాస్టల్ దగ్గర ఆడ పెట్టు మెనూ రాసుకునే దానికి వ్యక్తి ఎక్కి ఎందుకు నువ్వు మీ రెసిడెన్షియల్ స్కూల్ అంటే అట్టే తయారైపోయినాయి మొత్తం. మధ్యాహ్నం వచ్చిన నీకు ఇప్పుడు ఏం చెప్తావు? మధ్యాహ్నం తినమని అసలు రాత్రికి ముందు అని చెప్తావు. ఈ ప్రాక్టీస్ ఎట్లుందండి మీ దాంట్లో? నేను మధ్యాహ్నం వచ్చింది అనుకో ఏమో పద్దన గుడ్డీలు అడిగిన తీయలేదని చెప్తారు. మధ్యాహ్నం ఏమో గుడ్లు అంటే రాత్రికి తిప్పారు సార్ రాత్రికి ఇస్తా అని చెప్తావు. మరి పిల్లలు నీ కరగదు నా కరగదు ఏమో మనం తప్పు చేస్తే వాళ్ళకి పెడితే సరిపోతాయి కదా. వాళ్ళకి పెట్టాలి కదా. రోజు మధ్యాహ్నం ఇస్తారమ్మా గుడ్డు పొద్దున పూట. మధ్యాహ్నమే సార్ రోజు. మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం. మీ బుద్ధి పుట్టి నేను ఇస్తానండి ఇది బుద్ధి పుట్టి పొద్దున్న సాయంత్రం అనుకుంటా. సార్ నేను చెప్పలేదు సార్, మాట చెప్పలేదు. మన ఇల్లు మీ ఇంట్లో అడ్డే చేసుకుంటారా? మన ఇల్లు చేసుకుంటామ్మా. పారేసి ఏరబండి పారేసి బయట చెప్పలేదు మేడం, అది ఎందుకు? నేను చెప్పలేదు మేడం, అసలు మెస్కలు ఎక్కడ వద్దులే వాళ్ళు ఇట్లాంటివన్నీ తీసుకోండి. దానిలో కాదు మనకు అర్థమైందా లేదా? నీకు ప్రాక్టికల్ అర్థమైందా లేదా? ఏం జరిగిందా మోసం బాగాలేదు ఆస్తా. నేను బాగుంది అనుకున్నా చిన్న చౌకు